అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిరెడ్డిపాళెంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఒకసారి మొత్తం పేషెంట్ని, డాక్టర్స్ మొత్తం ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ని పరిశీలించడానికి కోసం అని చెప్పి ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి ఉంది, కొత్తగా ఒక హాస్పిటల్ కట్టున్నారు. దాంట్లో యాక్చువల్గా ఇంకా షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ హాస్పిటల్లో జనరేటర్ కానీ లేదు, అదేవిధంగా ఇన్వర్టర్ కానీ లేదని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ అది లేని దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ రాత్రిపూట డెలివరీస్ జరిగే టైంలో పవర్ పోతే వాళ్ళకి కనీసం డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ హాస్పిటల్లో. కాబట్టి మనము అధికారులతో మాట్లాడి తప్పకుండా ముందు ఈ హాస్పిటల్లో అత్యవసరంగా జనరేటరు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చాలని కోరడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ఇది లోడ్ సరిపోవట్లేదు. సో ఒక ట్రాన్స్ఫార్మర్ సెపరేట్గా పెట్టించి జనరేటర్ ఇప్పించి ఆర్ ఇన్వర్టర్ ఏదో ఒకటి అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పేషెంట్లందరూ International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure, KL, deemed to be University. చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్పారు. రోజుకి ఆల్మోస్ట్ 250 మంది దాకా వస్తున్నారు. 60 వరకు మంచి అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 60 వరకు టెస్టులు చేస్తున్నారు. టెక్నీషియన్స్ అంతా ఉన్నారు. సో స్టాఫ్లో ఎటువంటి అవసరం లేదు, అందరూ సరిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పీడియాటిక్స్ దగ్గర నుంచి డెలివరీ, మిగతా జనరల్ మెడిసిన్, మొత్తం అన్ని ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. సో బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడున్న ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది. సో డాక్టర్స్ కూడా అందరినీ బాగా చూసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ పేషెంట్లు కూడా చెప్పారు. ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏమేం కావాలో మనము మన మినిస్టర్స్తో కానీ కలెక్టర్తో అందరితో మాట్లాడి ఈ హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి, ఇంకా బెటర్ ఇవ్వడానికి, ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేయడానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. తప్పకుండా చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.